ముందాడి జెండా లేదు, ఉండదు. ముందాడి జెండా వైసీపీ జెండా ఉండదు. ఆ జెండా రంగులు కూడా మర్చిపోతారు జనాలు. అసలు ఆ మాట రాదు. అసలు ఆ వైసీపీ అన్నదే భూస్థాపితం, అదే భూస్థాపితం, అదే మాయమైపోద్ది. ఏమండి మేము తిట్టకూడదని ఊరుకుంటున్నామండి. వీడు వాడు అంటే కూడా మాకు అసలు అంటే మాకు మర్యాద, ప్రజలంటే ఉన్న మర్యాద పోద్దని చెప్పి ఊరుకుంటున్నాం. అసలు ఏంటంటే రప్ప ఆడిస్తాము, మేము వస్తే ఊరుకోము అని కాలేజీలు కట్టిస్తుంటే కాలేజీలో వాళ్ళని తీసుకున్న వాళ్ళని మేము జైలుకు పంపిస్తామంటే వాళ్ళు భయపడి నీకు తీసుకోకుండా ఉండాలనేగా. అంటే నమస్తే, మీ పేరండి? నా పేరు దేవమణి అండి. ఏం చేస్తా? ఇంట్లో ఉంటా. ఏంటమ్మా ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది చంద్రబాబు? అసలు పట్టించుకోవట్లేదు ప్రజల్ని. గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే బాగుందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు మీరు? ఆయన పరిపాలన బాగుండకపోవటం ఏంటండి? ఆయన కావాలని తీసుకొచ్చుకుంటే జనాలంతా, మేమంతా ఆయన కావాలని తెచ్చుకున్నాం. ఆయన పరిపాలన ఎందుకు బాగోదు? గత 5 ఏళ్ళు చూసాం కదా ఈయన పరిపాలన, జగన్ రెడ్డి పరిపాలన. ఆయన వద్దనే కదా ఈయన తెచ్చుకున్నది. ఎందుకు బాగోదు? బాగుంది, చక్కగా చేస్తున్నాడు ఆయన. అన్ని పనులు బాగా చేస్తున్నాడు. మా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు, పరిగెత్తిస్తున్నాడు. అట్లాగా వాళ్ళ అబ్బాయి కూడా, లోకేష్ బాబు కూడా బాగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, కరెక్ట్గా ఉన్నాడు. సవాల్ విసిరాడుగా మన జగన్కి, తోలు తీస్తాను, తొక్క తీస్తానని. అది మంచి పద్ధతి. కూటమి ముగ్గురు కూడా కలిసి ఉండి బాగా చేస్తున్నారు. అంటే ముఖ్యంగా చంద్రబాబు ఏదైతే అధికారంలో రాకముందు చెప్పిన హామీలు ఏమీ ప్రజలకు నెరవేర్చట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి నుండి పాటికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా భావించి డెవలప్మెంట్ చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏం చెప్తారు మరి? ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి చేయట్లేదు అని అనడానికి అసలు ఎవరన్నారు ఆ మాట? ఆయన పెన్షను పెంచకుండానే, ఆయన చెప్పకుండా 4000 పెంచాడు. అభివృద్ధి పదం నడిపిస్తున్నాడు. పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాడు. అమరావతిని చక్కగా ఇచ్చేస్తున్నాడు. ఆయన చేయట్లేదని ఎందుకు చెప్పాడు? ఆడపిల్లలు దీనికి ఆడబిడ్డని ఇది ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఫ్రీ బస్ వేస్తానన్నాడు, ఇచ్చాడు. అలాగే బిడ్డకి అమ్మ ఇది తల్లికి వందనం ఉంది, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి వేస్తానన్నాడు. ఆయన చేశాడు. మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళకి 3 పిల్లలు ఉంటే ముగ్గురికి 13,000 వచ్చినాయి. ఆయన నెరవేర్చాడు. జగన్ ఏమన్నా, జగన్ భార్య ఏమంది? భారతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తాము, 2 పిల్లలు ఉంటే 15,000 వేస్తామని చెప్పింది. కానీ 2 పిల్లలు ఉన్నా, 3 పిల్లలు ఉన్నా, 1 పిల్లకే 13,000 వేశారు. మరి ఈయన చెప్పి చేశాడు. ఆయన చెప్పింది ఎందుకు చేయడు? చేశాడు, చేస్తున్నాడు కూడా. కేవలం వాళ్ళు ఏంటంటే స్వార్థంగా సైకోలు కదండి, చేసేవాడిని చెయ్యనివ్వరు, వీళ్ళు చెయ్యరు అంటారే. అమ్మ పెట్ట దడుక్కుతేమని ఆ సామెత అన్నమాట వీళ్ళది. అంటే రేపు 2029లో అధికారం మేమే చేపడతాం, వచ్చాక కూడా ఒక్కొక్కటి ఎంత చూస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎలా చూడొచ్చాం? అసలు ఏమండి మేము తిట్టకూడదని ఊరుకుంటున్నామండి. వీడు వాడు అంటే కూడా మాకు అసలు అంటే మాకు మర్యాద, ప్రజలంటే ఉన్న మర్యాద పోద్దని చెప్పి ఊరుకుంటున్నాం. అసలు ఏంటంటే రప్ప ఆడిస్తాము, మేము వస్తే ఊరుకోము అని కాలేజీలు కట్టిస్తుంటే కాలేజీలో వాళ్ళని తీసుకున్న వాళ్ళని మేము జైలుకు పంపిస్తామంటే వాళ్ళు భయపడి నీకు తీసుకోకుండా ఉండాలనేగా. ఎవరిని భయపెడుతున్నావు నువ్వు? వ్యాపారస్తులను భయపెడుతున్నావా? పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నావా? ప్రజలను భయపెడుతున్నావా? ఇన్ని చూసి వాళ్ళు పారిపోతే మాకు అభివృద్ధి జరగదుగా. అంటే అభివృద్ధి జరగకుండా ఉంటాకే కానీ నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. నువ్వు గెలవలేక తీసుకొచ్చి 11 పెట్టారుగా. ఆ 11 కూడా కాదు, 1 కూడా రాదు. పులివెందుల్లో కూడా గడవడు ఈసారి. అంతే. జనాలకి ఒక రకంగా మనిషిని ఆలోచింపజేశాడండి. అంతవరకు దాకా ఆలోచన లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదు అనుకున్నారు. ఈయనకు జగన్ గవర్నమెంట్కి ప్రజల్లో ఆలోచన శక్తి పెరిగిపోయింది. ఈడొస్తే ఏంటి, ఈడి మూలానేంటి మేము ఇంత ఇదే అయిపోయాము, ఈడొచ్చి మమ్మల్ని ఇసుకిచ్చేస్తున్నాడు, మాకు ఏమి జరగనివ్వట్లేదని ఆలోచించి అరాచకం, ముందు చాలా అరాచకం పెరిగిందండి. అసలు ఇప్పుడు చంద్రబాబు చేస్తుంది అరాచక పాలన అంట కదా, మరి తప్పండి ఆ మాట అస్సలు అనకూడదు. ఆయన చక్కగా లా అండ్ ఆర్డర్ని ఒక లైన్లో తీసుకొచ్చాడు. వాళ్ళ పార్టీ అతను తప్పు చేసినా కానీ ఆ అబ్బాయి ఎవరో పిల్లాడి పేరు ఏదో ఉంది, ఆ కుర్రోడిని కూడా అరెస్ట్ చేయించి లోపలేపించాడు. ఏది భారతీయని ఒక మాట ఇది అన్నాడని ఆ అబ్బాయిని కూడా సొంత పార్టీ కార్యకర్తనైనా సరే అరెస్ట్ చేయించేశాడు. అది న్యాయం అనేది. అది జగన్ ఒక్క మాట మాట్లాడుతున్నాడండి. మొన్న గర్భిణిని కాలుతో తన్నాడు ఆవిడ. కనీసం ఒక్క మాట మీరు అలా చెయ్యబాకండి, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పండి. ఆ నోట్లో బుదరగడ్డ పెట్టుకున్నాడా? ఎందుకు చెప్పడు? అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా చెప్తే ముందు వాళ్ళు కట్టడి చేస్తారు.
మెయిన్ నాయకుడు ముఖ్య నాయకుడు కట్టడి చేస్తారు వాళ్ళ కార్యకర్తలు, మీరు అలా చేయొద్దు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మేమెందుకు తగ్గాలి అని చెప్పి ఆ వేలో చేస్తున్నారు అనుకోవచ్చమ్మా మరి? అలాగే అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నన్ను బెదిరిస్తుంటే నేను అవి చేస్తా, నేను ఈ చేస్తా, తోలు చేస్తా, పోలీసు వాళ్ళ బట్టలు కూడా తెస్తా అని అంటుంటే అంటారు కదా యథా రాజా తథా ప్రజ అని, ఆయనలాగా వీళ్ళు తయారవుతున్నారు. మేము అది జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చేశారో మమ్మల్ని ఏం చేస్తారని. కానీ జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఎవరికైనా న్యాయం ఒకటే, ధర్మం ఒకటే. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అధికారం ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి న్యాయం అనేది ఉండాలి. ఆయన అయితే ఎక్కువ గొప్ప ఏంటి, ఆయన రాజశేఖర రెడ్డి అయితే గొప్ప, లేకపోతే వాళ్ళ అబ్బాయి అని అసలు గెలిపించారండి ఇతన్ని. ఇప్పుడు ఈయనంటే గొప్ప ఏం కాదు. అది ఆ పదవులు ఏమి తప్పు చేశాడని చంద్రబాబు నాయుడిని అన్ని రోజులు 52 రోజులు జైల్లో పెట్టాడండి. ఆయన ఏం తప్పు చేశాడు? నువ్వు చేసిన తప్పులకి సంవత్సరాల తరబడి రావు జైల్లో. ఇప్పుడు బెయిల్ మీద ఉండి నువ్వు ఇంత అరాచకం చేస్తున్నావు. నువ్వు ఒక్కసారి మళ్ళీ జైలుకి వెళ్తే మళ్ళీ కనీసం నువ్వు యావజ్జీవ శిక్ష పడుద్ది నీకు. అమ్మ మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో మనం ఎన్నో చూసాం, లడ్డు వ్యవహారం కానీ లేదా పరకామణి కేసు గురించి కానీ, రీసెంట్గా కూడా గోవిందరాజు స్వామి టెంపుల్ గోపురంలో కూడా 50 కేజీలు దొంగతనం జరిగిందని చెప్పి విజిలెన్స్ విచారణలో ఒక నివేదిక ఇచ్చారమ్మ. ఎలా చూడొచ్చు అంటారు అసలు? దొంగలకి తాళాలు ఇస్తే అసలు దొంగతనం చేయరు అంటారు సామెత. కానీ వీళ్ళు దొంగలకి తాళాలు ఇవ్వకుండానే తాళాలు లాక్కొని ఆ బంగారం దొంగతం కానీ, లడ్డూలో నెయ్యి కలుషితం చేయటం కానీ అన్నీ. అంటే పవిత్రత ముందు దేవుని మీద భక్తి లేదండి వాళ్ళకి. దేవుని మీద భక్తి ఉంటే, భయం ఉంటే దేవుడికి అపచారం అనేది చెయ్యరు. ఉండేంటంటే వాళ్ళకి భగవంతుడి మీద లేదు, అది దేవుడి మీద భక్తి లేదు, భయం లేదు, గౌరవం లేదు, ఏమీ లేదు. అందుకని వాళ్ళు ఏ పని అయినా చేతకు సిద్ధంగా ఉన్నారు, చేస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ అవకాశం వస్తే తిరుపతిని అమ్మేస్తారండి, తిరుపతిని అమ్మేస్తారు. మరి గెలిపిస్తారా మరి 2029లో వైసీపీని? ఒక్క సీటు కూడా రాదని చెబుతున్నాం కదండి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడం. ఇవన్నీ చూస్తుంటే ఆయన ఎలా గెలుస్తాడండి? గెలవనివ్వరు జనాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈయన చేసే అరాచకాలు అందరికీ తెలిసిపోతున్నాయి. ఇదివరకు ఆ సాక్షి పేపర్ చూసి, ఆ సాక్షి పేపర్లో కొంతమంది చదివి అది నిజం అనుకొని ఉంటారు. మరి పక్కన వైసీపీ వాళ్ళంతా సవాల్ చేస్తున్నారు, 2029లో ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తాం, వచ్చాక ఒక్కొక్కటి చూస్తాము, టీడీపీ జనసేన పార్టీలు మొత్తం భూస్థాపితం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు అందరూ మాట్లాడుతున్నాం. మేము అధికారం రాబడతాం, మొత్తమే లేటు, వచ్చాక ఒక్కొక్కటి చూస్తామని చెప్పి అంటున్నారు కదా. మరి ముందాడి జెండా లేదు, ఉండదు. ముందాడి జెండా వైసీపీ జెండా ఉండదు. ఆ జెండా రంగులు కూడా మర్చిపోతారు జనాలు. ఏమనుకుంటున్నాడు జనం అంటే ఏమనుకుంటున్నాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. జనం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని అవమానం పాల్పడ్డాం, సిగ్గుపడ్డాం. అట్లాంటి పరిపాలన నుంచి మనం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు వీళ్ళు బాగా కరెక్ట్గా చేసుకొస్తున్నారు. అలాంటి వాళ్ళని కావాలనుకుంటారు, కానీ ఇలాంటి వాళ్ళని ఎవరు కావాలనుకుంటారండి? అది తప్పు. అసలు ఆ మాట రాదు. అసలు ఆ వైసీపీ అన్నదే భూస్థాపితం, అదే భూస్థాపితం, అదే మాయమైపోద్ది.